కొలస్సీయులకు వ్రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనమును మనము చదువుకుందాం. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వెంటిది. పౌలు గారు కొలస్సీయులకి ఈ మాటలను వ్రాశాడు. మీ వద్దకు వచ్చిన సువార్త. గత ఆదివారము నేను మీకు జ్ఞాపకము చేశాను. ఎపఫ్రా ద్వారా సువార్త వారి దగ్గరికి వచ్చింది. మీ ఎద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వెంటిది. ఈ కొలస్సీయులు ఎపఫ్రా ద్వారా సువార్త సత్యమును గూర్చినటువంటి బోధను ఎప్పుడైతే మొదటిసారిగా విన్నారో అప్పుడు ఆ నిరీక్షణను గూర్చి విన్నారు. సువార్త అనగా ఏమిటో పౌలు గారు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలలో తెలియజేశాడు. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది సువార్త. ఇది మనందరికీ జ్ఞాపకం ఉండవలసినటువంటి వచనం. సువార్త చెప్పేవారికి వచనం తెలియకపోతే సువార్త అర్థవంతంగా చెప్పలేము. కాబట్టి ఏది సువార్తనో పౌలు గారు ఇక్కడ తెలియజేశాడు. ఈ సువార్త ఎటువంటిది అంటే సత్యమైనది. పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో క్రీస్తు యేసు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అలాగే ఇక్కడ పౌలు గారు కొలస్సీయులకు రాస్తూ సువార్త సత్యమును గూర్చిన బోధ అని వ్రాశాడు. అంటే సువార్త ఏమై ఉంది? సత్యమై ఉంది. పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 1వ అధ్యాయం 13వ వచనంలో మీరు రక్షణ సువార్తను అనగా సత్యవాక్యమును అని వ్రాశాడు. అంటే వాక్యం ఏమై ఉంది? సత్యమై ఉంది. యాకోబు గారు వ్రాసినటువంటి పత్రికలో
1వ అధ్యాయము 18వ వచనములో దేవుడు సత్యవాక్యం వలన కట్టాడు అని వ్రాయబడి ఉంది. అంటే వాక్యం ఏమై ఉంది? అక్కడ కూడా సత్యమై ఉంది. సువార్త సత్యమును గూర్చిన బోధ. అంటే సువార్త ఏమై ఉందంటే సత్యమై ఉంది. సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఆ నిరీక్షణ అంటే ఏ నిరీక్షణ? ఆ నిరీక్షణ అనగా ఏ నిరీక్షణ? పై వచనాలను చదివితే ఏ నిరీక్షణనో మనకు అర్థమవుతుంది. 3వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ నిరీక్షణను గురించి అంటే ఏ నిరీక్షణను గురించి అంటే పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ. కొలస్సీయుల కొరకు ఏం ఉంచబడిందంటే నిరీక్షణ ఉంచబడింది. ఇంటికి పోయిన తర్వాత మనకి ఇంట్లో మధ్యాహ్నం ఏం ఉంచబడింది? చికెన్ బిర్యానో మటన్ బిర్యానో ఏదో భోజనం ఉంచబడింది కదా. ఇక్కడ కొలస్సీయుల కొరకు ఏం ఉంచబడిందంట? నిరీక్షణ ఉంచబడింది. ఎక్కడ? పరలోకమందు నిరీక్షణ ఉంచబడి ఉంది కొలస్సీయుల కొరకు. వారి కొరకు మాత్రమే కాదు, విశ్వాసులైనటువంటి ప్రతి ఒక్కరి కొరకు. పౌలు గారు 5వ వచనంలో మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గూర్చి అంటే ఏ నిరీక్షణ అనగా పరలోకమందు వారి కొరకు ఉంచబడిన నిరీక్షణను గురించి వారు ఎపఫ్రా ద్వారా సువార్త విన్నప్పుడు విన్నారు. చూడండి 23వ వచనంలో 23వ వచనం, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు వినండి. ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఇక్కడ ఈ సంఘానికి అబద్ధ బోధకుల వలన ప్రమాదము ఏర్పడింది. పౌలు గారు పత్రిక రాసినటువంటి కాలములో. అందుకే ఏం ప్రమాదం అంటే 8వ వచనం 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవాడెవడైన ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఇక్కడ అబద్ధ బోధకుల వలన సంఘానికి ప్రమాదము ఏర్పడినటువంటి సందర్భములో పౌలు గారు ఏమని రాశాడు 23వ వచనంలో అంటే, ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోవద్దండి. అంటే తొలగిపోయే అవకాశం ఉన్న సందర్భములో తొలగిపోవద్దండి అని పౌలు గారు సంఘానికి వ్రాసినటువంటి సందర్భం. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే,
ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ. సువార్త వలన ఏం కలుగుతుందంట? నిరీక్షణ కలుగుతుందంట. ఏమిటి ఆ నిరీక్షణ? సువార్త వలన కలుగో నిరీక్షణ ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలను మనము చదువుకున్నాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 మరియు 16 వచనాలను చదువుకున్నాం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి సువార్తను నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. సువార్త వలన కలుగు నిరీక్షణ ఏమిటి అంటే, ఆ సువార్తను వినువారికి దాని వలన కలుగు నిరీక్షణ ఏమిటంటే నీవు రక్షింపబడతావు. దేని నుండి రక్షింపబడతావు? నమ్మని వానికి ఏం విధింపబడిందంట? శిక్ష విధింపబడును. శిక్ష నుండి రక్షింపబడతావు. ఏ శిక్ష? మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనంలో, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. ఆ తండ్రి చేత శపింపబడినటువంటి వారు ఎక్కడికి వెళ్తారంట? నిత్య శిక్షకు వెళ్తారు. సువార్త వలన కలిగే నిరీక్షణ ఏమిటంటే నిత్య శిక్ష నుండి రక్షింపబడతావు. సువార్త దానిని వినే వారికి ఈ నిరీక్షణని కలగజేస్తుంది. నిత్య శిక్ష నుండి రక్షింపబడతావు. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను. ఎవరు రాశారు ఈ మాటలు? పౌలు రాశాడు. ఏమని రాశాడు? ఎవరి గురించి రాశాడు? ఆ 16వ వచనంలో ఎవరి గురించి రాశాడు? తన గురించే రాసుకున్నాడు. ఏమని రాసుకున్నాడు తన గురించి? సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను అని రాసుకున్నాడు. ఎందుకంట? ఎందుకో చెప్తున్నాడు. ఏలైనగా నమ్ము ప్రతివానికి. దేనిని నమ్మే ప్రతివానికి? సువార్తను నమ్ము ప్రతివానికి. మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త ఏం కలగజేస్తుందంట? రక్షణ కలుగజేస్తుంది. నిత్య శిక్షను ఒక వ్యక్తి అనుభవించకుండా రక్షణ కలుగజేస్తుంది. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 5వ వచనం వరకు మనము చదువుకుందాం. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. పేతురు గారు దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. ఏమని స్తుతులు చెల్లిస్తున్నాడు? మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక.
ఎందుకు దేవుడు స్తుతింపబడాలో వివరణ ఇస్తున్నాడు 4-5 వచనాలలో. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియో నిర్మలమైనదియో వాడబారనిదియోనైనా స్వాస్థ్యము మనకు కలుగునట్టు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. జాగ్రత్తగా వినండి. పేతురు గారు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక అని వ్రాసి ఎందుకు స్తుతింపబడాలి అని కూడా వివరణ ఇచ్చాడు. ఎందుకు అంటే దేవుడు తన విశేష కనికరము చొప్పున నన్ను మిమ్ములను మరలా జన్మింపజేశాడు. ఎందుకు ఆయన స్తుతింపబడును గాక. దేవుడు మరలా జన్మింపజేసినందుకు స్తుతింపబడునుగా కానీ పేతురు గారు రాయడాన్ని మనము చూసాం. అయితే ఇక్కడ సువార్త కలగజేసే నిరీక్షణ ఏమిటో వ్రాయబడి ఉంది. సువార్త వలన ఏం కలుగుతుందంట? నిరీక్షణ కలుగుతుంది. కొలస్సైలో నిరీక్షణని వారు ఎప్పుడు విన్నారు అంటే వారి ఎద్దుకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధను వింటున్నప్పుడు విన్నారు నిరీక్షణని. సువార్త వలన నిరీక్షణ కలుగుతుంది. ఏమిటి నిరీక్షణ అంటే నిత్య శిక్ష నుండి రక్షింపబడము అని మనం చూసాం. రెండవది ఇక్కడ మనం చదువుకున్నటువంటి 3-5 వరకు ఉన్నటువంటి వచనాలలో మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన, దేని వలన అంట? మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఇక్కడ నిరీక్షణ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఈ నిరీక్షణ ఎటువంటి నిరీక్షణ అంట? జీవముతో కూడిన నిరీక్షణ, జీవము గల నిరీక్షణ. బైబిల్లో శుభ నిరీక్షణ అని పౌలు గారు తెస్సలోనీయులకు రాస్తాడు. తీతుకు రాస్తూ శుభప్రదమైన నిరీక్షణ అని రాశాడు. పౌలు గారు హెబ్రీలకు రాస్తూ శ్రేష్టమైన నిరీక్షణ అని రాశాడు. ఇక్కడ పేతురు గారు ఏమని రాస్తున్నాడంటే జీవముతో కూడిన నిరీక్షణ. ఎటువంటి నిరీక్షణ? జీవముతో కూడిన నిరీక్షణ లేక జీవము గల నిరీక్షణ. వినండి, ఈ జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు ఏమిటి? జీవముతో కూడిన నిరీక్షణ ఏమిటంటే మనం కూడా తిరిగి లేపబడతాం. మనము కూడా తిరిగి లేపబడతాము అనేది జీవముతో కూడిన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనకు ఎలా కలిగింది అంటే మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన. యేసుక్రీస్తు వారు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. దేవుడు ఆయనను ఏం చేశాడు? 3వ దినమున తిరిగి లేపాడు. 3వ దినమున ఆయన తిరిగి లేచుట వలన మనకు నిరీక్షణ వచ్చింది. ఏమిటి అని? ఎటువంటి నిరీక్షణ అంటే జీవంతో కూడినటువంటి నిరీక్షణ. మనకు వచ్చిన నిరీక్షణ, మనకు కలిగిన నిరీక్షణ ఏమిటి అంటే యేసును 3వ దినమున తిరిగి లేపినటువంటి దేవుడు యేసుక్రీస్తు 2వ రాకడలో ఒకవేళ మనం మరణించి ఉన్నట్లయితే మనము కూడా తిరిగి లేపబడతాము అనే నిరీక్షణ కలిగింది.
పునరుత్థానమును గురించినటువంటి నిరీక్షణ. చూడండి, పునరుత్థానమును గూర్చినటువంటి నిరీక్షణను మనం అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుంటాం. అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము 15వ వచనం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథమందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్లు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. పౌలు గారు దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాడట. దేనిని గురించి నిరీక్షణ ఉంచి ఉన్నాడు? నీతిమంతులకు అనీతిమంతులకు ఏం కలగబోచున్నదని? పునరుత్థానము కలగబోచున్నదని ఆ పౌలు కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచాడట. దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపడం వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగింది. ఆ నిరీక్షణ ఏమిటంటే, యేసుక్రీస్తు వారు రెండవసారి మరలా ఈ లోకానికి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనం ఒకవేళ చనిపోయినట్లయితే మనము కూడా తిరిగి లేపబడతాము. ఒకవేళ బ్రతికి ఉన్నట్లయితే మొదటి వర్తమానంలో విన్నట్లు అక్షయమైనటువంటి శరీరాన్ని మనము ధరించుకుంటాము అనే నిరీక్షణ మనకు కలిగింది. సువార్త వలన కలుగు నిరీక్షణ ఏమిటో నేను మీకు వివరిస్తూ ఉంటున్నాను. ఒకటి, నిత్య శిక్ష నుండి రక్షింపబడతామనే నిరీక్షణ. రెండవది, మృతుల పునరుత్థానము కలుగుతుంది అనే నిరీక్షణ. చూడండి, పౌలు గారు తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అనేది కూడా నిరీక్షణ. పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును అనే నిరీక్షణని సువార్త కలగజేస్తుంది. ఆయన దిగివచ్చినప్పుడు ఏమవుతుందంటే, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇది కూడా నిరీక్షణే. పదిహేడవ వచనం, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము అనేది కూడా నిరీక్షణే. ప్రభువును ఎదుర్కొంటాం, ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం. ఇదంతా కూడా నిరీక్షణ. తర్వాత, కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. సదాకాలం, ఎల్లప్పుడు, నిత్యము కూడా, నిత్యము ప్రభువుతో కూడా ఉందము. అనగా జీవముతో కూడిన నిరీక్షణ ఏమిటి అంటే నిత్య జీవం. సువార్త వలన కలుగు నిరీక్షణ ఏమిటంటే నిత్యము జీవిస్తావు. నువ్వు నిత్య శిక్షలో నిత్యము జీవిస్తావని కాదు. పరలోకంలో దేవునితో, యేసుక్రీస్తు వారితో, పరిశుద్ధాత్ముడితో, కోట్ల కొలది దేవదూతలతో
విశ్వాసులతో నిత్యము జీవిస్తావు అనేది సువార్త మనకు కలగజేసే నిరీక్షణ. అందులో భాగంగానే యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు, పరలోకం నుండి దిగి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు చనిపోయిన వారు తిరిగి లేపబడతారు. బ్రతికినటువంటి వారు శరీరంలో మార్పు చోటు చేసుకుంటుంది. ప్రభువుని ఎదుర్కొంటారు. ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడతారు. ఇదంతా కూడా నిత్య జీవం అనే నిరీక్షణలో భాగం ఇది. ఈ నిరీక్షణని కొలస్సైలో ఎపఫ్రా సువార్త చెబుతున్నప్పుడు ఆ సువార్త సత్యమును గూర్చిన బోధ ఎపఫ్రా బోధిస్తున్నప్పుడు, ఆ బోధను వింటూ ఉన్నప్పుడు, ఆ బోధ వలన సువార్త వలన కలిగే నిరీక్షణను విన్నారు కొలస్సై. సువార్త వలన కలుగు నిరీక్షణ. ఈ నిరీక్షణ ఈ నిరీక్షణ ఏం చేస్తుంది? రెండు ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం పెట్టుకున్నా. సువార్త వలన కలుగు నిరీక్షణ, నిత్య శిక్ష నుండి రక్షింపబడతావు ఒకటి. రెండవది, నిత్యము దేవునితో జీవిస్తాం. ఈ నిరీక్షణ ఏం చేస్తుంది అంటే, ఆ నిరీక్షణని అనుభవించడానికి వ్యక్తి యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లుగా చేస్తుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. కొన్ని కారణాల వలన వారు సనిగారు, దేవుని మీద సనిగారు. నడిపిస్తున్నటువంటి నాయకుడైనటువంటి మోషే మీద సనిగారు. సనగడం వలన దేవుడు ఏం చేశాడు? సర్పాలని పంపించాడు. ఆ సర్పాలు ఏం చేశాయి? కాటేసినప్పుడు ఏమైంది ఇశ్రాయేలీయులకి? సర్పాలు కాటేసినప్పుడు ఏమైంది ఇశ్రాయేలీయులకి? చనిపోయారు కదా. ఇశ్రాయేలీలో సనిగినప్పుడు దేవుడు సర్పములను పంపించాడు. ఆ సర్పాలు కాటేశాయి. ఆ కాటేసినప్పుడు ఏమైంది? వాళ్ళు చనిపోతా ఉన్నారు. చనిపోతున్నప్పుడు వాళ్ళు మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారు? మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి వచ్చి, మేము దేవునికి వ్యతిరేకంగా నీకు వ్యతిరేకంగా పాపం చేశాము కాబట్టి ఏం చేయాలి? ఆ పాపం చేశామని చెప్పినప్పుడు మోషే మరలా దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమని చెప్తాడు? మోషేకి ఇత్తడి తీసుకొని ఆ ఇత్తడితో ఏం చేయమంటాడు? సర్పాన్ని చేయమంటాడు. సర్పాన్ని చేసి ఎక్కడ పెట్టమంటాడు? స్తంభం మీద పెట్టమంటాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేయాలంటే, పాము కాటుకు గురైన వారు చచ్చిపోతున్నారు. ఇప్పుడు చనిపోకుండా బ్రతకాలంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళని ఏం చేయమన్నాడు? నువ్వు ఇత్తడితో సర్పం చేసి ఆ సర్పాన్ని స్తంభం మీద పెట్టు. ఎవరైతే చూస్తారో వాళ్ళు ఏమవుతారు? బ్రతుకుతారు. పాము కాటుకు గురైన వ్యక్తి చనిపోకుండా బ్రతకాలి అంటే దేవుడు ఏర్పరిచిన మార్గం, ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన వారు బ్రతుకుతారు. నిరీక్షణ కలిగజేశాడు దేవుడు. ఇత్తడి సర్పాన్ని చూసేవారు బ్రతుకుతారు అనే నిరీక్షణ ఇచ్చాడు. ఇప్పుడు పాము కాటుకు గురైన వ్యక్తి చనిపోకుండా బ్రతకాలి అంటే ఏం చేయాలి? చూడాలి అంటే మొదట హృదయంలో విశ్వసించాలి.
నేను చూస్తే బ్రతుకుతానని విశ్వసిస్తేనే చూడగలడు. నేను చూసినా బ్రతుకుతానని విశ్వసించకపోతే చూడడు. ఆ నిరీక్షణ, బ్రతుకుతావు అనే నిరీక్షణ వ్యక్తికి ఏం కలగజేస్తుందంటే విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఏం కలగజేస్తుంది? విశ్వాసాన్ని కలగజేస్తుంది. నువ్వు చూస్తే బ్రతుకుతావు అని విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఒక వ్యక్తి విశ్వసించి చూసినట్టుగా చేస్తుంది. జాగ్రత్తగా వినండి. నువ్వు చూస్తే బ్రతుకుతావు అనే నిరీక్షణ ఆ వ్యక్తి దేవుని మాటను విని విశ్వసించి చూచినట్లుగా చేస్తుంది. అంటే నిరీక్షణను బట్టి వ్యక్తి విశ్వసించి చూడాలి, చూస్తాడు, చూస్తే బ్రతుకుతాడు. అలాగే కొలస్సీయులు సువార్త విన్నప్పుడు వారికి కలిగిన నిరీక్షణ ఏంటి అంటే, మీరు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, మీ దుష్క్రియల వలన ఆయనకు శత్రువులుగా ఉన్నారు, అపరాధముల వలన మృతులుగా ఉన్నారు, జారత్వం, అపవిత్రత, కామాతురత, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇటువంటి క్రియలతో మీరు ఉన్నారు. ఆయన ఉగ్రతకి పాత్రులుగా ఉన్నారు. మీ పాపానికి వచ్చే జీతం మరణం, నిత్య శిక్షకు మీరు పాత్రులుగా ఉన్నారు. అయితే దేవుడు సువార్త వలన మీకు కలగజేసిన నిరీక్షణ ఏంటంటే, మీరు నిత్య శిక్ష నుంచి రక్షింపబడతారు. ఈ నిరీక్షణను బట్టి కొలస్సీయులు నిత్య శిక్ష నుంచి రక్షింపబడతారని సువార్త కలగజేసిన నిరీక్షణను బట్టి కొలస్సీయులు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచారు. చూడండి, అన్నమాట మనం చదువుకుందాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. ఈ మాటలు నేను నొక్కి చెప్తున్నాను. దేనిని బట్టి అంట? నిరీక్షణను బట్టి. ఆ నిరీక్షణ ఎలా కలిగింది వారికి? వారు వినిన సువార్త వలన కలిగింది. ఆ నిరీక్షణను బట్టి, అక్కడ కామా ఉంది కదా, నిరీక్షణను బట్టి అన్నది. దాని తర్వాత ఏముంది? కామా ఉంది. కామా అంటే ఏంటి? కొద్దిసేపు ఆగు అని అర్థం. ఆగి ఆలోచించు. ఓకే, నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి. విశ్వాసం, క్రీస్తు యేసునందు ఆ కొలస్సీయులకు విశ్వాసము కలిగింది. దేనిని బట్టి అంట? నిరీక్షణను బట్టి. పరలోకమందు వారి కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. అంటే నిరీక్షణ వలన ఏం పుడుతుంది? విశ్వాసం పుడుతుంది. నిరీక్షణ వలన ఏం పుడుతుంది? విశ్వాసము పుడుతుంది. వారు ఎప్పుడైతే సువార్త విన్నారో, ఆ సువార్త వలన మీరు నిత్య శిక్ష నుంచి రక్షింపబడతారు, మీరు దేవునితో నిత్యము జీవిస్తారు అనే నిరీక్షణల గురించి విన్నారు. ఆ నిరీక్షణల గురించి వినడం వలన, ఆ నిరీక్షణను బట్టి వారు నిత్య శిక్ష నుండి రక్షింపబడడానికి, వారు నిత్య జీవం పొందడానికి, ఆ నిత్య జీవానికి వారసులు కావడానికి వారు ఎవరైతే విశ్వాసం ఉంచారు? యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచారు. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియో, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియో. మూడవది ప్రేమ. మొదటిది నిరీక్షణ, రెండవది ఏంటి? విశ్వాసం, మూడవది ఏంటి? ప్రేమ. ఈ మూడు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నవి. నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు వారికి విశ్వాసం కలిగింది. వారు ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో,
వినండి, ఎప్పుడైతే విశ్వాసం ఉంచారో వారి పాపం క్షమించబడింది. పాప శిక్ష అయిన నిత్య శిక్ష నుండి వారు రక్షింపబడ్డారు. పరిశుద్ధాత్మ అనే వరం పొందుకున్నారు. నీతిమంతులుగా మార్చబడ్డారు. ఆయనతో సమాధాన స్థితిని పొందుకున్నారు. ఆయన పిల్లలయ్యారు. పరిశుద్ధపరచబడ్డారు. నిత్య జీవానికి వారసులయ్యారు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకోవడం ద్వారా అంటే దేవుడు వారికి ఏమిచ్చాడు? వారి విశ్వాసం వలన వారు విశ్వసించి బాప్తిస్వం తీసుకున్నప్పుడు దేవుడు వారికి పరిశుద్ధాత్ముడిని వరంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్ముడిని వరంగా ఇవ్వడం ద్వారా పరిశుద్ధాత్ముడు వారిలో నివసించడం ప్రారంభం చేశాడు. నివసించడం ప్రారంభం చేసినటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు ఏం చేశాడంటే వారి హృదయాలలో తన ప్రేమను కుమ్మరించాడు. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన లేక ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కొలస్సీయులు ఎపఫ్రా ద్వారా ఏం విన్నారు? సువార్త సత్యమును గూర్చిన బోధను విన్నారు. ఆ బోధ వారికి ఏం కలగజేసింది? నిరీక్షణను కలగజేసింది. ఏమిటి ఆ నిరీక్షణ? నిత్య శిక్ష నుండి మీరు రక్షింపబడదురు, ఒకటి. రెండవది, నిత్య జీవమునకు వారసులు అవుతారు. ఈ నిరీక్షణను బట్టి వారేం చేశారు? యేసుక్రీస్తు యందు వారేం చేశారు? పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచడం ద్వారా విశ్వాసాన్ని బాప్తిస్మ రూపంలో కనబరచడం ద్వారా దేవుడు వారికి వరం ఇచ్చాడు. దేవుడు వారికి ఏమిచ్చాడు? వరం ఇచ్చాడు. ఎవరిని వరంగా ఇచ్చాడు? పరిశుద్ధాత్మునినే వరంగా ఇచ్చాడు. పరిశుద్ధాత్ముని ద్వారా, అందుకే ఇక్కడ పౌలు అంటున్నాడు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరి ప్రేమ అంట? దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడింది. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ ఎక్కడ కుమ్మరింపబడిందంట? మన హృదయాలలో కుమ్మరింపబడింది. కాబట్టి కొలస్సీయులు ఏం చేస్తున్నారు? పరిశుద్ధులను ప్రేమిస్తా ఉన్నారు. చూడండి, అదే కదా పౌలు గారు కొలస్సీయులకు రాస్తా. అక్కడ ఏమని రాశాడు? పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియో పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియో. వీరికి ఏముందంట? కొలస్సీయులకు ఏముందంట? ప్రేమ ఉందంట. ఎవరి మీద ప్రేమ ఉంది? పరిశుద్ధులందరి మీద ప్రేమ ఉంది. ఎవరు పరిశుద్ధులు? 1వ అధ్యాయం 1వ వచనం. బైబిల్లోని ప్రశ్నకి బైబిల్లోనే జవాబు. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు ఎదురుగా మనకి సెంట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఉంది. సెంట్ అంటే తెలుగులో ఏంటి? పరిశుద్ధుడు. ఏమంటున్నాడు? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు. ఏమంట? కొలస్సీలో ఉన్న పరిశుద్ధులు అనగా ఎవరు? వివరణ ఇస్తున్నారు చూడండి పౌలు. అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. అంటే విశ్వాసులందరూ కూడా ఏమై ఉన్నారు? పరిశుద్ధులై ఉన్నారు. ఈ పరిశుద్ధులను ఈ కొలస్సీలు ఏం చేస్తున్నారంట? ప్రేమిస్తున్నారు. మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియతో, సత్యముతో ప్రేమిస్తున్నారు. వినండి, ఈ మూడింటి సంబంధం చూడండి. నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ. సువార్త వలన నిరీక్షణ కలిగింది. ఆ నిరీక్షణను బట్టి యేసుక్రీస్తు విశ్వాసం ఉంచారు. విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మను అనుగ్రహింపబడ్డాడు. ఆ దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా తన ప్రేమను కుమ్మరించాడు. ఆ ప్రేమ ద్వారా వారి పరిశుద్ధులని ప్రేమిస్తూ ఉన్నారు. పరిశుద్ధులను
ప్రేమిస్తూ ఉంటున్నాడు. శ్రేష్టమైన నిరీక్షణ, జీవముతో కూడిన నిరీక్షణ. పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనంలో నిరీక్షణ, విశ్వాసం, ప్రేమ అని మూడింటిని గురించి వ్రాయడాన్ని మనం చూస్తాం. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమ. మనం 3 చూస్తాం అక్కడ కదా. పౌలు గారు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రయాసముతో కూడిన మీ ప్రేమను, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును అని కూడా మనం చూస్తాం. పౌలు గారు తెస్సలోనికీయులకు రాస్తూ విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ మూడింటిని అక్కడ రాయడాన్ని మనం చూస్తాం. ఇక్కడ కూడా కొలస్సీయులకు రాసిన పత్రికలో కూడా నిరీక్షణను బట్టి విశ్వాసం వలన ప్రేమ, ఈ మూడింటిని మనము చూస్తాం. ఈ ఉదయకాలపు వేళ ఈ సువార్త వలన, మనం కూడా వినినటువంటి సువార్త వలన మన కలిగిన నిరీక్షణ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠము ఏమిటి అనగా ఈ నిరీక్షణ ఏం చేస్తుంది అంటే ఓపికనిస్తుంది. ఆయన మరలా వస్తాడు. ఆయన మరలా వచ్చినప్పుడు నేను ఆయన ఎదుర్కొంటాను. ఆకాశ మండలంలో మేఘాల మీద కొనిపోబడతాను, పరలోకానికి వెళ్తాను, ఆయనతో సదాకాలం ఉంటాను అనే ఈ నిరీక్షణ శ్రమల సమయంలో మనకు ఓపిక ఇస్తుంది. కొంతకాలమే ఈ శ్రమలు, కొంతకాలమే. నువ్వు బ్రతికి ఉన్నంత వరకే, ఆయన వచ్చే వరకే ఓర్చుకో అని ఓపికనిస్తుంది ఈ నిరీక్షణ. ఆయన వస్తాడు కనుక భక్తిగా జీవించు అని మనల్ని భక్తిగా జీవింపజేస్తుంది. ఈ నిరీక్షణ నేను ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు అని మనల్ని నడిపిస్తుంది. మీలో ఉన్న నిరీక్షణల గురించి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి అని యోహాను గారు రాస్తారు. ఆయన మరలా వస్తాడు అనే నిరీక్షణ కలిగిన విశ్వాసి ఆయన ఏ విధంగా పవిత్రుడో తను కూడా పవిత్రుడిగా చేసుకుంటాడు. నిరీక్షణ ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. నేను ముగిస్తున్నాను. నిరీక్షణ మనకు ఓపికనిస్తుంది, భక్తిగా జీవించినట్లు నడిపిస్తుంది, మనల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు జవాబు చెప్పేటట్లుగా చేస్తుంది, మనల్ని మనం పవిత్రపరుచుకునేటట్లుగా, ఆయన ఎదుట పవిత్రంగా మనం కనబడేటట్లుగా చేస్తుంది. విశ్వాసమైన మనకి ఈ నిరీక్షణ మన జీవితాలను ఈ విధంగా నడిపిస్తుంది. అంటే అవిశ్వాసులు, ఇంకా ఎవరైతే పాపక్షమాపణ పొందలేదో, ఎవరైతే ఇంకా ఆ నిత్య శిక్ష నుంచి రక్షణ పొందలేదో, సువార్త మీకు కలగజేసే నిరీక్షణ ఏంటో తెలుసా? నిత్య శిక్ష నుండి మీకు రక్షణ కలుగుతుంది, నిత్య జీవానికి మీరు వారసులు అవుతారు అనే నిరీక్షణ మీకు కలగజేస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ బాప్తిసం పొందినటువంటి వారు జీవముతో కూడిన నిరీక్షణ, శ్రేష్టమైన నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ, భక్తికి కావలసిన భక్తిగా మనం ఈ భూమి మీద బ్రతుకున్నట్లుగా మనకు సహాయం చేస్తుంది. అలాగే అవిశ్వాసులు మీరు నిత్య శిక్ష నుంచి రక్షింపబడతారని, నిత్య జీవానికి వారసులు అవుతారని నిరీక్షణ మీకు కలగజేస్తుంది. పాము కాటుకు గురైన ఇశ్రాయేలీలు నేను చూస్తే బ్రతుకుతానని ఏ విధంగా నిరీక్షించి బ్రతకడము కొరకు దేవుని మాట యందు విశ్వాసం ఉంచి చూసి బ్రతికారో, మీరు కూడా
పాపక్షమాపణ పొందని మీరు నిత్య శిక్ష నుంచి నేను రక్షింపబడతాను, నిత్య జీవానికి వారసుడు అవుతాను అని దేవుడిచ్చినటువంటి నిరీక్షణను బట్టి మీరు కూడా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచినట్లయితే, ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా కనపరిచినట్లయితే మీరు ఆ నిరీక్షణను మీ జీవితంలో అనుభవిస్తారు. కనుక ఇశ్రాయేలీయులు ఏ విధంగా విశ్వసించి చూచి బ్రతికారో, మీరు కూడా విశ్వసించి ఆ విశ్వాసాన్ని క్రియల ద్వారా కనపరిచి ఆ నిత్య శిక్ష నుంచి రక్షణ పొంది నిత్య జీవానికి వారసులు కావాలని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాం.